డీజీ న్యూస్ కి స్వాగతం. బావుపేటలో కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం. కొత్తపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు కుంటా తిరుపతి మాట్లాడుతూ కరీంనగర్ కామారెడ్డి ప్రధాన రహదారిలో పూర్తిగా చెడిపోయిన బావుపేట రోడ్డు మరమ్మతుల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ఎంపీ నిధుల నుండి 16 లక్షలు కేటాయించినందుకు బీజేపీ కొత్తపల్లి మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు అధ్యక్షులు కుంటా తిరుపతి చెప్పారు. బావుపేట వద్ద రోడ్డు మరమ్మతుల కోసం 16 లక్షలు ఎంపీ నిధులు కేటాయించడం పట్ల కొత్తపల్లి బీజేపీ శాఖ హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం రోజున కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించింది. माता की जय श्री राम, जय जय माता, भारत माता, जय जय माता. नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, भारत माता, जय जय माता, भारत माता, जय जय माता, भारत माता की, भारत माता की, भारतीय जनता. ప్రధాన రహదారి బౌపేట గ్రామం వద్ద ఆసిఫ్ నగర్ గ్రామం వద్ద ప్రతి సంవత్సరం చెడిపోవడం జరుగుతుంది. కరీంనగర్ అసెంబ్లీలోని ఈ రోడ్డు, ఈ స్టేట్ హైవే గత 20 సంవత్సరాలుగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారి యొక్క వారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ రోడ్డు యొక్క ప్రపోజలు, అలాగే రోడ్డు నిర్మాణం జరిగింది. వారు మినిస్టర్గా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి వారు మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే ఈ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తయింది. రోడ్డు నిర్మాణం పూర్తయిన పోలే 2 సంవత్సరాల నుంచే ప్రతి వర్షాకాలం చెడిపోవడం జరుగుతుంది. దీనికి కారకులు ఎవరు? ఎందుకంటే వర్క్ చేసే కాంట్రాక్టర్తోని కమిషన్లకు కకృతి పడి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజాప్రతినిధులు దీని యొక్క రోడ్డును నిర్మించడము అస్తవ్యస్తంగా చేయడం వలన ఈరోజు ఈ రోడ్డుపై వెళ్ళే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గత సంవత్సరం వర్షాకాలంలో ఇదే రోడ్డుపై సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్నప్పుడు వారి వాహనం దిగబడడం జరిగింది. ఈ సంవత్సరం చూద్దాం, వర్షాకాలం కంటే ముందు వారు సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్నప్పుడు వాహనం దిగబడడం జరిగింది. అప్పుడు కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఈసారి కూడా కలెక్టర్ గారికి చెప్పి దీనికి పర్మనెంట్గా ఏదో ఒక వ్యవస్థ చేయాలనే ఉద్దేశంతో వారు తన ఎంపీ నిధుల నుండి 16 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ ఎంపీ గారు తన సొంత నిధుల నుంచి కేటాయించిన నిధులను మేమే ఇచ్చినాం, మేమే శాంక్షన్ చేయించినాం అని చెప్పుకోవడం చాలా చిగ్గుచేటు చట్టం. కుంటా తిరుపతి, కొత్తపల్లి రూరల్ మండలాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బావుపేట కామారెడ్డి టు కరీంనగర్ రోడ్డు గత 4 సంవత్సరాల నుండి విపరీతమైన, అంటే వర్షాకాలం వచ్చిందంటే ఇది ఒక యమగండం లెక్క ఉండేది. ఇక్కడ వచ్చి పడి చాలామంది యాక్సిడెంట్లు అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు దాకా. సంజయ్ అన్న గారు దీని మీద దృష్టి పెట్టి కలెక్టర్ గారికి చెప్పి త్వరగా ఈ వర్షాకాలంలో ఇట్లాంటి ఇబ్బంది రావద్దని చెప్పేసి తన సొంత నిధుల నుండి 16 లక్షల రూపాయలు ఇచ్చాయి. ఇమ్మీడియట్లీ దీన్ని కంప్లీట్ చేయాలని గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు. అయినా కానీ వీళ్ళు తొందర కంప్లీట్ చేయాలని చెప్పి
నిధులు కేటాయించిన సంజయ్ అన్న గారికి, ఈ చుట్టూ ఉన్న గ్రామాల ఈ రోడ్డు మీద వస్తున్న ప్రజల తరపున, అందరి తరపున సంజయ్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. నా పేరు కొమ్మటిరెడ్డి అంజనీ కుమార్, కాజీపూర్ గ్రామ సర్పంచ్ని. ఇది నేను ఇచ్చిన, నువ్వు ఇచ్చిన నిధులని కాకుండా ప్రజలు ఆల్రెడీ గ్రహిస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు, ప్రజలే మనకు చెప్పే పరిస్థితులు ఉన్నారు. ఈ అబద్ధాలు చెప్పి ఈ ప్రచారాలు చేసుకోవడం మానిచ్చేసి ఎవరైతే పని చేస్తారో వాళ్ళనే గుర్తిస్తారు ప్రజలు. నేను తెలియజేస్తున్నాను, భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్న గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పాలనలో అనేక ఇబ్బందులు గురవుతూ ఈ కరీంనగర్ టు వేములవాడ వెళ్తున్నప్పుడు బావుపేట దగ్గర ఇక్కడ నరకయాతన అనుభవించినటువంటి ప్రయాణికులు ఇవాళ సంజయ్ అన్న గారి నిధుల ద్వారా ఇక్కడ సీసీ రోడ్డు నిర్మించడం ద్వారా శాశ్వత పరిష్కారం అనేది ఏర్పడ్డది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు ఆలోచిస్తూ ఉంటుంది, అభివృద్ధిని ఎంచుకుని ముందుకు పోతూ ఉంటుంది. చిల్లర రాజకీయాల కోసమో చిల్లర రాజకీయాలు చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ ఉండదు. ఆయన నిత్యము ఈ యొక్క బౌపేట గ్రామం లోపల ఆయన బిజినెస్ వ్యవస్థ కూడా ఇక్కడనే ఉన్నది. మరి అలా గంగుల కమలాకర్ గారు ఏమంటారు, ఇప్పుడు అంతకుముందు మినిస్టర్ ఉన్నాడు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్టుగా ఈ ఆసిఫ్ నగర్ ప్రజలు ఇబ్బందులతో గురవుతూ మరి ఈ యొక్క వెమ్లవాడ నుంచి కామారెడ్డి సిరిసిల్ల వెళ్ళే రోడ్డు గుంతలుగా పడి మరి ఈ యొక్క రోడ్డు మీద యాక్సిడెంట్ల ఇబ్బంది పడుతుంటే మరి అదే బండి సంజయ్ అన్న గారు ఈ రోడ్ ఎంబడి పర్యటన పోతుంటే మరి ఈ యొక్క వాహనదారులు ఇబ్బందులను చూసి ఇది ఇమ్మీడియట్లీగా దీన్ని రిపేర్ చేయాలి, దీన్ని మరమ్మతులు చేయాలని చెప్పి ఇక్కడున్న మండల శాఖ ఎవరైతే అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో ఆ పార్టీ అధ్యక్షునికి ఒక్కసారి ఫోన్ చేసి ఈ యొక్క రోడ్డు ఏదైతే మరి ఖరాబ్ అయిందో ఆ రోడ్డును వెంటనే మీరు దరఖాస్తు చేయాలని చెప్పి మరి కలెక్టర్ ద్వారా దరఖాస్తు చేస్తే సంజయ్ అన్న ఎంపీ ల్యాండ్స్ నుంచి కలెక్టర్ ద్వారా ఇవాళ 28 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే